అభివృద్ధి నిరోధకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పర్యటనను ఏమాత్రం ఓర్చుకోలేకని అసహనాన్ని చేతకానితనాన్ని వ్యక్తపరుస్తున్న బీఆర్ఎస్ నాయకులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా అభివృద్ధిపై మొన్న గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సమీక్షలు హైదరాబాద్ పరిమితం చేసేవారు, లేకుంటే తన ఫామ్ హౌస్ కే పరిమితం చేసేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పోవాలి, అక్కడే సమస్యలు అక్కడే ఉండి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో హన్మకొండకు రావడం జరిగింది. రానున్న రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరంలో అరగంట వర్షం కురిస్తే నగరంలోనే ఎక్కువగా వాణిజ్యం నడిచే హన్మకొండ చౌరస్తా రోడ్లు, అలంకార్ జంక్షన్, రాయపూర్, నయీం నగర్ మొత్తం ఒక నీళ్ల కుంటలాగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కుట్రపూరిత స్వార్థ రాజకీయాలకు మున్సిపాలిటీని వాడుకొని దాన్ని ఈరోజు భ్రష్టు పట్టించింది మీరు కాదా? మాజీ కార్పొరేటర్లు బోడాదిన్నా మరియు తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, ఎనుగుల మానస, రామ్ ప్రసాద్, దేవరకొండ విజయలక్ష్మి, సురేందర్, మాజీ కార్పొరేటర్లు అబుబుకార్, తాడిశెట్టి విద్యాసాగర్, నసీం జహాన్, వీరగంటి రవీందర్, ఏ నాగరాజు, స్వామి చరణ్, నాయకులు బిన్ని లక్ష్మణ్, మొహమ్మద్ నసీర్, ఎస్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట పత్రికా మిత్రులకు ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్స్ అందరికి తెలియజేస్తూ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని వరంగల్కు రాష్ట్ర కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రల్నే ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టించిన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. 119 కాన్స్టిట్యున్సీల్లో ఎంతోమంది మినిస్టర్లున్నా, సీనియర్ నాయకులున్నా తొలిసారి వద్దు బాబు మాకు ఈ ఎమ్మెల్యే, పేరుకే ఎమ్మెల్యే, వద్దు బాబు మాకు ఈ ఎమ్మెల్యే అని పశ్చిమ ప్రజలందరూ తిరస్కరించి మాకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఎన్నుకున్న తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయని రాజేందర్ రెడ్డి గారికి నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నిన్న ప్రెస్ మీట్లో మొన్నటి వరకు మేము కూడా పార్టీలో ఉండి 3.5 సంవత్సరాల తర్వాత ప్రెస్ ముందరికి పబ్లిక్లోకి వచ్చిన మా లాంటి వాళ్ళందరం ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నాం. వారందరి తరఫున నిన్న మాట్లాడిన ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల గారికి మేము కొన్ని 4 పాయింట్స్ అడుగుతున్నాం. చరిత్రాత్మకమైన వరంగల్ జిల్లాను ఉనికి లేకుండా 4-5 ముక్కలు చేస్తుంటే, సవతి ప్రేమ కురిపించి హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ జిల్లాను ఆ ఉనికే ఉండొద్దు, ఆ ఉనికి సిద్దిపేటకు పోవాలి, సిరిసిల్లకు పోవాలని కుట్రలు చేస్తుంటే ఎటుపోయిన ఈ మాజీ ఎమ్మెల్యేలు. అప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే. ఇంత మన చరిత్రాత్మకమైన వరంగల్ను మొన్న భారతదేశం మొత్తంలో అలాగే ప్రపంచ దేశంలో ఉన్న మేధావులందరూ గగ్గోలు పెట్టిన మేము, మా తోటి అప్పుడున్న కార్పొరేటర్లు అందరము వద్దు వరంగల్ను ముక్కలు చేయొద్దు, సిటీని ముక్కలు చేయొద్దని ప్రాయతపడినా కూడా మా మాట ఎవరు వినలే. మరి అప్పుడే తక్షణమే అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు, 3 సార్లు ఎమ్మెల్యే అయిన మా వినయన్న గారు ఏం చేసిండ్రు? ఒక్కరోజు సీఎం గారి దృష్టికి మా నగర సమస్యలపైన ఎన్నిసార్లు సీఎం గారి దగ్గరికి పోయిండో వివరణ ఇవ్వాలి. తొలిసారి గెలిచినా కూడా తొలిసారి రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా పశ్చిమకే తీసుకొచ్చి రివ్యూ మీటింగ్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే గారిది అభివృద్ధి పైన. రెండోది ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ తమరు ప్రెస్ సోదరులు ఎన్నోసార్లు అన్నా ఇది మాస్టర్ ప్లాన్ ఈ వ్యవస్థలు ఉన్నది, ఇప్పటి వరకు దీనికి చెల్లడం లేదు అంటే ఎన్నిసార్లు సీఎం గారి దగ్గర పోయి మీరు మాట్లాడిండ్రు, ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసిండ్రు. అలాగే
అండర్ డ్రైనేజ్ సిస్టము 75 సంవత్సరాలు, సుమారు 78 సంవత్సరాల తర్వాత మనకు పరిపాలన భారతదేశంలో వచ్చి చేస్తుంటే హైదరాబాద్ తర్వాత ఖమ్మం డెవలప్ అవుతుంది, కరీంనగర్ డెవలప్ అవుతుంది, సిరిసిల్ల డెవలప్ అవుతుంది, సిద్దిపేట డివైడ్ అవుతుంది, పక్కనున్న పక్క జిల్లాలు నిలబడతాయి. కానీ వరంగల్ ట్రై సిటీ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? మీ ఆత్మ విమర్శన చేసుకోవాలి. విద్యా వైద్యం గురించి నిన్న చెప్పడం జరిగింది. విద్య ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గవర్నమెంట్ స్కూళ్ళు పోయి చదువుకున్న రోజులలో 6000 స్కూళ్లను మూసివేసింది గత ప్రభుత్వం కాదా? వైద్యం గురించి చెప్పుకుంటూ వస్తుంటే వైద్యాన్ని ప్రైవేట్న ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వం కాదా? మీరు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఎంత పర్సంటేజ్, ఎంత షేర్ ఉన్నదో ప్రజలందరూ తెలియదా? డబల్ బెడ్రూమ్ ఇష్యూ గురించి వస్తుంటే ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న మా మీడియా మిత్రులందరూ ఎన్నిసార్లు గగ్గోలు పెట్టి రిక్వెస్ట్ చేసినా కూడా ఏ ఒక్క డబుల్ బెడ్రూము 60-70 గజాలన్నా వాళ్ళకి ఇచ్చిండ్రా? ఎంతమంది 2001 నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సెకండ్ క్యాడరు ఎంతమంది డెవలప్మెంట్ అయినలో నా వినయ్ భాస్కర్ గారు ప్రజలకు చెప్పాలి. ప్రజలందరూ మాకొద్దు ఈ నాయకుడని తిరస్కరించి ఓడించి ఒక నూతనమైన ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ప్రతిపక్షాల పాత్ర పోషించుకుంటూ సలహాలు ఇవ్వాలి. నిన్ననే వచ్చిండు 4.5 గంటలు ఒక్క మున్సిపాలిటీ పైన, ఒక్క వరంగల్ పైన చర్చించి రివ్యూ మీటింగ్ పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ ఘనత స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికే చెల్తుంది. ఎస్, బరాబర్ మేము ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒక్కటి చేయబెట్టి చూపెట్టండి. మీ కాన్స్టిట్యున్సీ ఎండింగ్ కాజీపేట నుంచి వరంగల్ చెమెన్ వరకు మా హయాంలోకి ఇది జరిగింది, నా హయాంలోకి ఇది జరిగింది అని ఒక్కటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. ఉన్న వర్గాలను, డివిజన్లను ముక్కలు చేసుకుంటూ స్వలాభం కోసం అభివృద్ధిని కుంటబెట్టుకుంటూ నీ స్వలాభం వ్యక్తిగతం, నీ కుటుంబ వ్యక్తిగతం కోసం ఎంత చేసినామో ప్రజలందరికీ తెలుసు. చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న 6 నెలలు 7 నెలలు, ఆ 6 నెలల 3 నెలలు ఎలక్షన్ కోడ్కే పోయింది. అయినా కూడా మేము స్వయంగా, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీలో 23 సంవత్సరాలు ఉంటే సీఎం గారి దగ్గరికి ఎన్నిసార్లు మమ్మల్ని పట్టుకోపోయినాం? పోనీ మీరు సీఎం గారికి ఎన్నిసార్లు పోయిండ్రు? మీకు సీఎం గారు ఎన్నిసార్లు టైం ఇచ్చిండు? మమ్మలను 4 సార్లు ఎమ్మెల్యే గారు తీసుకొని పోయిండు. 4 అంశాలపైన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరే కానీ పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే కానీ మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా? ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. నిన్న జరిగిన సీఎం గారి మీటింగ్లో, అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసి పర్యటన చేయలేదా? ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు, తొలిసారి నగర్కి వస్తుండు, తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 6000 కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి, ఒక పౌరునిగా వరంగల్ నవరపడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తుండ్రని, మా వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వలేక చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ 9 సంవత్సరాలు అధికారం లేదు మేము అని 9 సంవత్సరాలు ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే చౌరస్తా చరిత్రాత్మకమైన హైన్మకొండ చౌరస్తాలో అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి. పెట్రోల్ పంప్ దగ్గర నైమ్నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి. నైమ్నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? భద్రకాళికి మీరు తీసుకొచ్చిన 30 కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? మాడవీధులు ఎందుకు శాంక్షన్ అయింది? కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్లను బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది. దయచేసి ఇది దీనిపైన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా? మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కులాలకు మతాలకు అతీతంగా వరంగల్ జిల్లా ఉన్నది, మరి చరిత్రాత్మకమైన
భద్రకాళి గుడి డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది. మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్లో ఎన్ని సంవత్సరాలు మీ CDFఏ కానీ, సరే మొన్నటి వరకు మీకు CDF కూడా లేదు, కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిందో 10 కోట్ల CDF వస్తే 10 గవర్నమెంట్ స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీటర్లు రాసింది కాదా? ఒకానొక్క సందర్భంలో ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే సమస్యలు గిన్ని ఉన్నాయి, ఏంటిది వినే అన్నా, నువ్వు గిన్నిసార్లు నా దగ్గరికి వస్తావు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా? ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కలు ఉన్నాయి. రైతు బంధు 2016 నుంచి 21 వరకు మేము కార్పొరేటర్లు ఉన్నాం. ఇదే వరంగల్ సిటీని ముక్కలు చేయొద్దు, ఇదే వరంగల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్ వస్తలేదు అని సదరు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ బక్కర్భయ్య కానీ, మొన్నటికి మొన్న వర్షం నీళ్ళను కింద కూర్చొని దీక్ష చేసిన మా వెంకన్నే కానీ, మా చరిత్ర మున్సిపాలిటీ 5 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలాగా కొట్లాడింది మేమే సాయన్న. మీరు దయచేసి గత కమిషనర్లే కానీ, ఏఈలనే కానీ, డీలనే కానీ ఎవరినైనా రికార్డ్స్ నడితే చరిత్ర. ఎందుకంటే ఉద్యమ భావజాలాలు కలిగిన వాళ్ళు వచ్చినాం, లోకల్ సిటీలం కాబట్టి మేము చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ ఎందుకు డెవలప్ అయింది, ఖమ్మం ఇంత డెవలప్ అయింది, సిరిసి